ఆయన ఇంగ్లాండ్ ఇండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అయితే డే 1 అయితే ఇండియా మంచి స్కోర్ అయితే చేసిందండి. ఎందుకంటే శుభ్మన్ గిల్ మంచి సెంచరీ తోటి అయితే మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే మీకు జైస్వాల్ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతూ ఉన్నాడు. ఆడి అవుట్ అయ్యాడు. యాక్చువల్గా ఆ బాల్ అవుట్ సైడ్ వెళ్తుంది, చాలా దూరంగా వెళ్తుంది. అతను ఆ బాల్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాల్ చాలా మంచిగా ఉంది, పెద్దగా క్లౌడీ లేదు, పైన వర్షం వచ్చే సూచన కూడా లేదు, మంచి ఎండగా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో అతను ఆ బాల్ని అనవసరంగా టచ్ చేశాడనిపించింది. ఎందుకంటే ఇంకొక 13 పరుగులు చేస్తుంటే అతను సెంచరీ చేసుకునేవాడు. చాలా మంచి అవకాశం ఉంది, కానీ అతను చేయలేకపోయాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ పెద్ద స్కోర్ ఏం చేయలేదు. ఇమీడియట్గా వికెట్ పడ్డప్పటికీ మీకు మధ్యలో పార్ట్నర్షిప్ చాలా మంచిగా వచ్చింది. కరుణ్ నాయర్ కావచ్చు, లేకుంటే జైస్వాల్ మధ్య అయితే మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ చాలా ముందుకు బాగా జరిగింది. 80 పరుగుల పార్ట్నర్షిప్. ఆ తర్వాత జైస్వాల్, ఆ తర్వాత మీరు చూసుకుంటే గిల్ మధ్యలో కూడా ఒక 66 పరుగుల పార్ట్నర్షిప్. ఆ తర్వాత పంత్ మధ్య గిల్ మధ్య ఒక 47 పరుగుల పార్ట్నర్షిప్. మీరు చూసుకుంటే జడేజా గిల్ మధ్య లాస్ట్లో ఇప్పుడు ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు జడేజా గిల్. జడేజా వచ్చేసి హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నారు. ఇంకా గిల్ అయితే నాకు తెలిసి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. డబల్ సెంచరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది, చేయాల్సింది. ఎందుకంటే తర్వాత వాషింగ్టన్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు సహకారంతో జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు సహకారంతో గిల్లు డబుల్ సెంచరీ చేస్తే బాగుంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతం 99 పరుగుల పార్ట్నర్షిప్ అయితే ఉన్నారు వీళ్ళిద్దరు. ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఎందుకంటే లో ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ వల్లనే కొంచెం మ్యాచ్ అయితే చేజారింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఈరోజు జడేజా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం చూస్తున్నాం. ఆ తర్వాత చూసుకుంటే మీకు కరుణ్ నాయర్ అవుట్ అయిన చూసుకుంటే అప్పటిదాకా చాలా మంచిగా ఆడుతున్నాడు. చాలా బాల్స్ లీవ్ చేశాడు. చాలా బాల్స్ కూడా అవుట్ సైడ్ వచ్చింది. చాలా బాల్స్ వదిలేశాడు. కానీ ఆ బాల్ చాలా బౌన్స్ ఎక్కువ వచ్చింది. అక్కడ కూడా అది లీవ్ చేసి ఉంటే బాగుండింది, కానీ అతను చేయలేదు. దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్స్ట్రా బౌన్స్ అయింది ఆ బాల్. కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. అలానే పంత్, మనకు తెలిసిందే పంత్ ఎప్పుడు కూడా ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు, కానీ ఆడాడు. అంటే ఛాన్స్ తీసుకున్నాడు. బషీర్ని ఒక ఛాన్స్ తీసుకున్నాడు, కానీ అవుట్ అయ్యాడు. మళ్ళీ అదే విమర్శలు వస్తాయి. ఎందుకంటే పంత్కు కూడా అవకాశం ఉంది, మంచి మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే చూసుకుంటే మీకు పెద్దగా బాల్ అసలుకి స్వింగ్ కానీ లేకుంటే టర్న్ కానీ ఏం లేదు. బాల్ అనుకున్నది వస్తుంది, ఏదన్నా 1-2 సార్లు ఇన్ స్వింగర్ వస్తుంది, లేకుంటే అవుట్ స్వింగర్, అదొక్కటే మనకు గెస్ చేసుకుంటే చాలు. మిగతా పెద్ద బాల్ అయితే మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. కానీ అతనైతే కొంచెం షాట్లు ఆడాడు, దానివల్ల అయితే అవుట్ అయ్యాడు. ఓవరాల్గా అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే సాలిడ్గా కనిపిస్తుంది. 310 పరుగులు, 5 వికెట్లు కోల్పోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాటింగ్ ఆర్డర్లో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, ఆకాశ్దీప్. వీళ్ళిద్దరైతే కొంచెం, వాషింగ్టన్ సుందర్ మంచి బ్యాట్స్మెనే, ఆకాశ్దీప్ పర్లేదు, ఒక ఎండ్లో నిలబడగలడు. చూద్దామండి ఇద్దరు సహకారం, అలాగే జడేజా సహకారంతో శుభ్మన్ గిల్ ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడో ఈరోజు మరి అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. అటు పక్క మీరు చూసుకుంటే ఇంగ్లాండ్ కూడా పర్లేదు, 5 వికెట్లు తీయగలిగింది. మరి ఈరోజు సెషన్లో చాలా లో ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో జడేజా, అలానే వాషింగ్టన్ సుందర్, మిగతా ఎవరైతే ఉన్నారో బౌలర్స్ని అవుట్ చేయగలరు. ఎంత ఫాస్ట్గా అవుట్ చేస్తే అంత ఫాస్ట్గా అయితే వాళ్ళు గేమ్లోకి వస్తారు. చూద్దాం మరి ఈరోజు ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే ఇండియా మంచి పొజిషన్ ఉన్నట్టయితే నాకైతే కనిపిస్తూ ఉంది.